ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా రైతన్నలకి నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున నమస్కారం. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మడపల్లి మండలం కొత్లపూర్ గ్రామంలో ఎకర పొలంలో టమాటా సాగు చేస్తున్నటువంటి రైతు మన అంజన్న గారు ఉన్నారు. ఎంత పొలంలో టమాటా సాగు చేస్తున్నాడు? దీనికి పెట్టుబడి ఎంత పెట్టాల్సొచ్చింది? ఏ రకమైనటువంటి ఎరువులు దీనికి ఏస్తున్నాడు? అనే విషయాలను రైతుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు అందుబాటులో రైతు కూడా ఉన్నారు. నమస్కారం అంజనేయులు గారు. నమస్తే. ఆహ్, ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? మేము 2, 3 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఇట్లా. ఎన్ని ఎకరాలు ఇప్పుడు టమాటా సాగు చేస్తున్నారు? ఇక్కడ ఈ అద్దె ఎకరము ముందుగాల ఫస్ట్ స్టెప్ ఏసినాము. ఫస్ట్ స్టెప్ ఏసిర్రు. ఓకే. ఆ! ఓకే. ఇక్కడ తర్వాత సెకండ్ స్టెప్ ఏసినాము. ఇంకొక హాఫ్ ఎకర్‌లో హాఫ్ ఎకరం సెకండ్ ఏసినాము. ఓకే. ఇప్పుడు ఇది ప్రస్తుతానికైతే పేపర్ ఏయలే. ఓకే. నార్మల్‌గా ఏసి కట్టెలు పాతి కట్టేసినాం. ఓకే. ఇప్పుడు ప్లేగింగ్ చేసినాం. మనం ఆ! టమాటా సాగు చేయాలంటే ఆ! కొందరు డ్రిప్ ఏసి ఫస్ట్ బెడ్ కొట్టేసేస్తారు కదా! అవు. అట్లా కాకుండా మీరు నార్మల్‌గా ఏసినాం అన్నట్టు. నార్మల్‌గా ఏసిర్రు. అంటే నార్మల్‌గా బోదె దీనికి కొట్టి ఏసేసినాం. బోదె కొట్టిన వాటర్ ఏసిర్రా లేకపోతే డ్రిప్ దీనికి కూడా? డ్రిప్. డ్రిప్. అవు. టమాటా సాగు చేయాలంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు బోదె కొట్టుకుంటోళ్ళు బోదె కొట్టుకొని సాగు చేస్తారు. చేస్తారు. కొద్దిగా హ్మ్. లేదు బెడ్ కొట్టుకొని పేపర్ ఏసుకొని కూడా సాగు చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను అట్లా కాకుండా బెడ్ కొట్టకుండా బోదె కొట్టి పెట్టేసిన. అంటే డైరెక్ట్ బోదె డైరెక్ట్ కొట్టేసి బోదె కొట్టేసి ఏసిర్రు. ఏసి కట్టెలు పాతి స్టేకింగ్ స్టేకింగ్ చేసిన. చేసిర్రు. అట్లా. ఇప్పుడు అద్దెకర పొలానికి ఆ! ఎంత నార పట్టింది మనకి? ఇప్పుడు నేను బోదె కొట్టిన కాబట్టి 4000 నార పట్టింది. బోదె కొట్టిర్రు కాబట్టి 4000 నార ఇది పట్టింది. ఫీటు ఉన్నదన్నట్ల అంటే డ్రిప్పుది. డ్రిప్‌ది ఫీట్‌కు ఒక హోల్ ఫీట్‌ది. ఉంటది కాబట్టి అదేమో గవర్నమెంట్ నుంచి వచ్చిందయితే దో ఫీట్ ఉంటది. దో ఫీట్ ఉంటది. ఒక దానికి తక్కువ పడతది. ఓకే. ఆ! ఒకవేళ మీరు బోదె కొట్టిర్రు కాబట్టి 4000 పట్టిందంటారు అవు. కదా! బోదె కొట్టకుండా నీకు బెడ్డేసి ఆ! బెడ్డేసి పెట్టుంటే మీకెంత పట్టిండేది? 2000 దాకా పట్టేది అద్దెకరం. అంటే ఇంకొక 2000 ఎక్కువ పట్టిందయితే మనకి. పట్టింది. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులయ్యాయి మనకిప్పుడు సాగు చేయబట్టి? ఇప్పుడు సాగు చేయబట్టంటే 2 నెలల మీద అయింది. ఇప్పుడు ఫస్ట్ కాపు తెంపినాము. ఫస్ట్ కాపు తెంపిర్రు. తెంపినాం. ఓకే. ఆ! ఒక హాఫ్ ఎకర్ పొలంలో ఆ! ఎన్ని బాక్స్‌ల వరకు టమాటా అయింది మనకి? ఇప్పటికి 40 బాక్సులు తెంపినాము. నల్ ఒక్క తెంపు. 40 బాక్స్‌ల వరకు అయింది గదా! అవు. ఓకే. ఇప్పటి వరకి ఓహ్! మన పొలానికి ఏమన్నా రోగం గాని, వైరస్ గాని వచ్చిందా? వస్తాయి అట్లా సాధారణంగా వచ్చుడు వస్తా ఉంటాయి. మందులు వాడాలి. ఓకే. మందులు మన పొలానికొచ్చిందా ఆ! ఇప్పటివరకి? వచ్చింది. తీసుకపోయి చూపిచ్చి మందులు తెచ్చి వాడినాం. మంచిగా ఉంది. ఓకే. ఇప్పుడు టమాటా అనేది ఎక్కువ సైజ్ రావడానికి గాని, లేకపోతే దంటు మంచిగా పెద్దగా కావడానికి గాని, మనము ఎరువులేయాల్సొస్తది. అవు. అంటే మనకు మీరు ఏ రకమైన ఎరువులేసిర్రు? మేము ఏంటిది ఇప్పుడు ఫస్టు టు డీఏపీ వాడినాం. ఓకే. తర్వాత డ్రిప్ మసాలా ఉంటది. డ్రిప్ మసాలా. ఆ! ఆ ఓకే. డ్రిప్‌లో ఇడిచినాము. డ్రిప్‌లో ఏసిర్రు. ఆ! ఆ తర్వాత నార తెప్పించుకొని ఆ! నానబెట్టేసిర్రు. నారబెట్టేసి ఓకే. ఇదిప్పుడు ఇంకా ఎన్ని కాపుల వరకొస్తది మనకి? ఇంకా మంచిగా సైజు అంటే ఇంకా 2 కాపులొస్తది. ఇంకా 2 కాపుల సైజు వరకొస్తది. కాయొస్తది. ఓకే. ఆ తర్వాత సైజు చిన్నగయితది. అంటే ఫస్ట్ కాపులో సెకండ్ తెంపులో సైజు మంచిగుంటది. పోతది. ఓకే. ఇప్పుడు ఇంకా ఒక 5, 6 కాపులొస్తాయని చెప్తుర్రు కదా! ఇంకా 3 కాపుల దాకా మంచిగొస్తది గానీ ఓకే. 2 కాపులయితే సైజు కాయొస్తది. అవతల చిన్న సైజొస్తది. ఓకే. ఫస్ట్ కాపులో మనకి హాఫ్ ఎకరా పొలంలో ఆ! ఎన్ని బాక్స్‌ల వరకెళ్ళింది మనకి? మనకు 40 బాక్సుల వరకెళ్ళింది. 40 బాక్స్‌ల వరకెళ్ళిందా? అవు. ఓకే. ఇప్పుడు అన్నిటికి లైన్‌గా కట్టెలు పట్టిర్రు. అవు. తాళ్ళు కట్టేసిర్రు. ఆ! ఎందుకోసం ఇట్లా కట్టిర్రు మీరు? కింద ఆంతే కాయ మురిగిపోయే అవకాశం వాటర్ వల్ల ఎక్కువ ఉంటది. ఓకే. కాబట్టని కడితే మంచిగా ఉంటది. కాయ కింద ఆనది భూమికి. అంటే భూమికి కింద ఆనకుండా ఆనకుండా కడితే కాయ మురగది. ఓకే. ఖరాబ్ గాదు. పండుకు మచ్చ రాదు. ఓకే. దానికోసమని దానివల్ల కట్టడం. ఓకే. ఆ! అందుకని దానికోసమని లైన్‌గా ఆ! దీన్ని స్టిక్కింగ్ అంటారు కదా! స్టేకింగ్ చేయడం అంటారు. స్టేకింగ్ చేయడం అంటారు. ఆ! అంటే అందుకనే ఆ! దీన్ని ఇలా కట్టేయడం జరిగింది. ఇప్పుడు కలుపుంటది కదా! ఆ! ఇప్పుడు మీరు బోదెకేసారు కాబట్టి కలుపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. అవు. ఎందుకంటే దీన్ని పేపర్ ఎయలేరు. అవు. కాబట్టి కలుపెక్కువొస్తది. అవు. కలుపు నియంత్రణ అనేది ఏ విధంగా చేసారు మీరు? అయితే ఇప్పుడు టమాటాల సెపరేట్‌గా మందున్నది. ఓకే. పంటకు ఎట్లాంటి హాని కలగది. ఓకే. ఆ మందు వల్ల మేము కలుపును తగ్గించుకున్నాం. అంటే డైరెక్ట్ మందు పిచికారీ పిచికారీ చేసిర్రు. చేసుకోనేం ఓకే. కలుపు తగ్గిపోతది. ఓకే. ఈ హాఫ్ ఎకర్ తర్వాత ఏసిర్రు కదా! ఆ! ఇది ఏ టైంకొస్తది? ఇది ఏ టైంకి అయిపోతది? ఇది అయిపోయినట్లే ఇదొచ్చేస్తది. ఓకే. ఆ! ఇప్పుడు ప్రస్తుతం అయితే టమాటా సాగు చేస్తుర్రు కదా! ఆ! అంతకుముందు మీరు ఈ పొలంలో ఏ పంట వేసుంటారు? ఇక్కడ ఈ పొలంలో 6 ఎకరాల స్వీట్ పొటాటో అని ఏసినాం. సీడ్ పొటాటా. స్వీట్ పొటాటో ఏసినాము. ఓకే. స్వీట్ పొటాటో తీసి ఇప్పుడు టమాటా టమాటా పెడుతున్నాం. ఏసారు. టమాటా ఏసినాం. ఓకే.
ఆ. మీరు ఫుల్ టైమ్ వ్యవసాయం చేస్తుంటారు కదా? వ్యవసాయమే ఆ, చేస్తాం. మొత్తం మీ పొలంలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు పండిస్తుంటారు కదా? అన్ని రకమైన వాటితో కూరగాయలు కంపేర్ చేస్తే అంటే ఆ. వాటితో పోల్చుకుంటే ఆ. ఈ టమాటాకి అనేది ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈ టమాటా అయితే ఇప్పుడైతే లాస్. ప్రస్తుతం ఇప్పుడైతే లాస్ ఏం లేదు ఓకే. ఇప్పుడు. ఒకవేళ రేట్ ఉంటే బాగుండేది. బాగుండేది. మార్కెట్ లో రేట్ లేదు లేదు. కాబట్టి ఆ. లాస్ వచ్చింది మనకి. చూశారు కదా ఆంజనేయులు గారు పండిస్తున్నటువంటి టమాటా పొలం, టమాటా సాగు అనేది ఏ విధంగా ఉంది, దీని సాగు ఏ విధంగా చేసిన విషయాలు ఆయన వివరించడం జరిగింది. మార్కెట్ లో రేట్ లేకపోవడం వల్ల టమాటా లాస్ లో ఉన్నానని చెప్తున్నాడు. దిగుబడి మాత్రం ఎక్కువ ఉందని చెప్తున్నాడు. ఒకవేళ మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటే వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి దిగుబడికి ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి రైతులు గమనించుకోవాలి. మనం ఎప్పుడైతే మార్కెట్ లో అన్ సీజన్ లో పండిస్తే తప్ప మనం ఎక్కువ లాభాలను పొందలేకపోతాం. ఒక టమాటా అనేది ఎప్పుడు రేట్ పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కాబట్టి ఏ నెలలో టమాటాకి రేట్ పెరుగుతుందో చూసి రైతన్నలు టమాటా సాగు చేస్తే బాగుంటుందని మన రైతు అంజలి గారు చెప్తున్నారు. చూశారు కదా, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.